హలో హెల్తీ పైస్, ఈరోజు నేను మీకు అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ స్నాక్ బేల్ పూరి ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. అన్నీ రెడీగా ఉంటే ఇది చేసుకోవడం చాలా ఈజీ. పిల్లలు ఇంకో 5 నిమిషాల్లో స్కూల్ నుంచి వచ్చేస్తారు అన్నప్పుడు కూడా దీన్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే HealthyU for Youని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1/2 కప్పు కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకొని ఒకసారి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆనియన్లో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి ఆనియన్ కూడా కొంచెం సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు కట్ చేసుకున్న టొమాటో యాడ్ చేసి దీన్ని కూడా లైట్గా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్పు మరమరాలు యాడ్ చేస్తున్నాను. ఈ మరమరాల్లో ఆల్రెడీ సాల్ట్ యాడ్ అయ్యే ఉందండి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీనిలో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నింటిలో కూడా సాల్ట్ యాడ్ అయ్యే ఉంటుందండి. కాబట్టి సాల్ట్ కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. మీకు అవసరం లేదనిపిస్తే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీనిలో 2 టీ స్పూన్ గ్రీన్ చట్నీ ఇంకా 2 టీ స్పూన్ స్వీట్ చట్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. గ్రీన్ చట్నీ ఇంకా స్వీట్ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. వాటికి రిలేటెడ్ లింక్ నేను పైన ఐ కార్డ్లో డిస్ప్లే చేస్తున్నాను, చూసేయచ్చు. లేదంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, అక్కడైనా చూడొచ్చండి. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర, 1/2 కప్పు నైలాన్ సేవ్, కొంచెం వేరుశనగ విత్తనాలు యాడ్ చేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. అలాగే 4 టీ స్పూన్స్ వరకు ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు ఇంకా ఒక పాపడ్ ముక్కలుగా చేసుకొని యాడ్ చేస్తున్నాను. అలాగే దీనిలో కార్న్ఫ్లేక్ పోహా మిక్సర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు ఇదంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని దీనిలో అరచక్క నిమ్మరసం పిండుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా బేల్ పూరి రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాం. ఈ బేల్ పూరికి గార్నిషింగ్ చేస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. వెంటనే తినాలనిపిస్తుంది. మీకు కూడా అంతే అనిపిస్తుంది కదా? అయితే మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలానే మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం HealthyU for Youని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. డోంట్ ఫర్గెట్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.